హాయ్ అండి, అందరికీ నమస్కారం. టీజీ టెట్ అండ్ టీఎస్సీకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం నా వీడియోస్ చూసేవాళ్ళు నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, పాట చూచిన పరసైన పాట చూచు ఇందుగల అలంకారం గుర్తించండి. ఆప్షన్స్: యమకం, ముక్తపదగ్రస్తం, శ్లేష అలంకారం, విత్తానుప్రాసాలంకారం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 యమకం. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ఒకే అక్షర సముదాయం అర్థభేదంతో తిరిగి రావడాన్ని యమకం అంటారు. ఇక్కడ పాట అనే పదం 2 సార్లు వచ్చింది. మొదటి పాట అంటే నేర్పు లేదా పాటవం అని, రెండో పాట అంటే పతనం లేదా నాశనం అని అర్థం. ఇలా అర్థభేదంతో పదాలు పునరావృతం అయ్యాయి కాబట్టి ఇది యమక అలంకారం. నెక్స్ట్ క్వశ్చన్, పదాల విరుపుల వల్ల అర్థభేదం సృష్టించడం ఈ అలంకారం యొక్క లక్షణం. ఆప్షన్స్: శ్లేషం, లాటాను, చేకాను, యమకం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 యమకం. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి వాక్యంలో పదాలను లేదా అక్షరాలను వివిధ రకాలుగా విడగొట్టి చదవడం ద్వారా వేర్వేరు అర్థాలను కలిగించడాన్ని యమకం అంటారు. ఉదాహరణకు లేమ ధనుజుల గెలువగా లేమ. ఇందులో మొదటి లేమ అంటే ఓ స్త్రీ అని, రెండో లేమ అంటే గెలవలేమ అని అర్థం. ఇలా పదాల విరుపు వల్ల అర్థం మారుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నెట్టన రేయినిం బగలు నేరమి వెట్టు నటంచు వెలుపు ఈ పద్యపాదం ఏ ఛందో వర్గానికి చెందినది. ఆప్షన్స్: మత్తేబం, ఉత్పలమాల, చంపకమాల, శార్దులం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఉత్పలమాల. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి దీనికి గణ విభజన చేస్తే భరనభ భరవ అనే గణాలు వస్తాయి. ఇవి ఉత్పలమాల పద్య లక్షణాలు. నెక్స్ట్ క్వశ్చన్, తేటగీతి పద్యంలోని గణాలను తెలపండి. ఆప్షన్స్: 3 సూర్య ప్లస్ 2 ఇంద్ర ప్లస్ 5 సూర్యగణాలు, 1 సూర్య ప్లస్ 2 ఇంద్ర ప్లస్ 2 సూర్యగణాలు ఉంటాయి, 3 సూర్య ప్లస్ 2 ఇంద్ర ప్లస్ 2 సూర్యగణాలు ఉంటాయి, 2 సూర్య ప్లస్ 3 ఇంద్ర ప్లస్ 2 సూర్యగణాలు ఉంటాయి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1 సూర్య ప్లస్ 2 ఇంద్ర ప్లస్ 2 సూర్యగణాలు ఉంటాయి. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి తేటగీతి పద్యపాదంలో వరుసగా 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, సరళ సాగరం మన్యం కొండ పదాలలో గల సమాసం పేరు తెలపండి. ఆప్షన్స్: బహువ్రీహి సమాసం, సంభావన పూర్వపద కర్మాధారయం, రూపక సమాసం, అవ్యాయీభావ సమాసం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సంభావన పూర్వపద కర్మాధారయం. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ఒక నామవాచకం విశేషణంగా ఉండి దాని పక్కన జాతి నామవాచకంగా ఉంటే అది సంభావన పూర్వపద కర్మాధారయం అవుతుంది. ఇక్కడ సరళ అనేది సముద్రం పేరు, మన్యం అనేది కొండ పేరు. నెక్స్ట్ క్వశ్చన్, ఆశా పాశం కర్మశాల పదాలలో గల సమాసం పేర్లను వరుసగా తెలపండి. ఆప్షన్స్: చతుర్థి షష్ఠి, రూపకం షష్ఠి, సప్తమి చతుర్థి, సప్తమి షష్ఠి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రూపకం షష్ఠి. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ఆశాపాశం, ఆశ అనేది పాశం, రూపక సమాసం, ఉపమేయ ఉపమానాలకు అభేదం చెప్పడం. కర్మశాల కర్మల యొక్క శాల, షష్ఠి తత్పురుష సమాసం. నెక్స్ట్ క్వశ్చన్, స్వాగతం పదం ఏ సంధి. ఆప్షన్స్: ఎడాగామ సంధి, వృద్ధి సంధి, సవర్ణ దీర్ఘ సంధి, యనాదేశ సంధి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 యనాదేశ సంధి. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి స్వగతంను విడదీస్తే సు ప్లస్ ఆగతం అవుతుంది. ఇక్కడ ఊ కారానికి అసవర్ణమైన అచ్చు పరమైనప్పుడు వు
వా ఒత్తు ఆదేశంగా వస్తుంది. కావున ఇది ఎనాదేశ సంధి. నెక్స్ట్ క్వశ్చన్, శ్రావణ భ్రము పదాన్ని విడదీయగా వచ్చు రూపం. ఆప్షన్స్: శ్రావణ ప్లస్ అభ్రము, శ్రావణ ప్లస్ అభ్రము, శ్రావణ్ ప్లస్ అభ్రము, శ్రావణ ప్లస్ అభ్రము. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 శ్రావణ ప్లస్ అభ్రము. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ఇది సవర్ణ దీర్ఘ సంధి. శ్రావణలోని చివరి అచ్చు ఆకు, అభ్రములోని మొదటి అచ్చు ఆ పరమైనప్పుడు వాటి దీర్ఘం ఏకాదేశమై శ్రావణాభ్రముగా ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్, మీరు సనుడు పదంలో గల సంధిని తెలపండి. ఆప్షన్స్: సరళాదేశ సంధి, ధృత ప్రాకృతిక సంధి, గసడదవ దేశ సంధి, ఎడాగామ సంధి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 గసడదవ దేశ సంధి. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి మీరు ప్లస్ సనుడు, మీరు సనుడు. ఇక్కడ మీరు అనే ప్రథమ విభక్తి పదం తర్వాత ఉన్న చకారానికి సకారం ఆదేశంగా వచ్చింది. ఇది గసడదవ దేశ సంధి. నెక్స్ట్ క్వశ్చన్, పూచన్గలువలు పదంలో గల సంధిని తెలపండి. ఆప్షన్స్: ధృత ప్రాకృతిక సంధి, సరళాదేశ సంధి, గసడదవ దేశ సంధి, 1 మరియు 2. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 1 మరియు 2 ధృత ప్రాకృతిక సంధి, సరళాదేశ సంధి. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి పూచన్ ప్లస్ కలువలు, పూచన్ గలువలు. ఇక్కడ ధృతం ఉండడం వల్ల ఇది ధృత ప్రాకృతిక సంధి మరియు పరుషన్ సరళంగా మారడం వల్ల సరళదేశ సంధి కూడా అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కర్మణి వాక్యంలో కర్త మీద ఏ విభక్తి ప్రత్యయం చేరుతుంది. ఆప్షన్స్: ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 తృతీయ. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి కర్తరి వాక్యాన్ని కర్మణి వాక్యంగా మార్చినప్పుడు కర్తకు తృతీయ విభక్తి ప్రత్యయాలైన చేత, చే చేరుతాయి. ఉదాహరణకు రాముడు రావణుణ్ణి చంపాడు. కర్తరి అనేది రావణుడు రాముని చేత చంపబడ్డాడు కర్మణిగా మారుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కాయలన్నీ రఘు చేత అతని ముందర పోయబడ్డాయి. ఇది ఏ రకమైన వాక్యం. ఆప్షన్స్: సంయుక్త వాక్యం, కర్మణి వాక్యం, కర్తరి వాక్యం, సంశ్లిష్ట వాక్యం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కర్మణి వాక్యం. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ఈ వాక్యంలో కర్తకు చేత అనే ప్రత్యయం చేరింది మరియు క్రియకు బడు అనే ధాతువు చేరింది. కావున ఇది కర్మణి వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్, తోలు బొమ్మలాట ప్రాచీన కళారూపం. ఇందులో ప్రాచీన అనున్నది. ఆప్షన్స్: విశేషణం, అవ్యాయం, క్రియా విశేషణం, నామవాచకం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 విశేషణం. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ప్రాచీన అనేది కళారూపం యొక్క స్థితిని లేదా గుణాన్ని తెలుపుతుంది. నామవాచకం యొక్క గుణాన్ని తెలిపే పదం విశేషణం. నెక్స్ట్ క్వశ్చన్, వచనాలు అనేవి వేటిని తెలుపుతాయి. ఆప్షన్స్: విశేషణాలు, ప్రత్యయాలు, సంఖ్యలు, నామవాచకాలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సంఖ్యలు. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ఒక వస్తువు లేదా వ్యక్తి యొక్క సంఖ్యను ఒకట లేదా అంతకంటే ఎక్కువ తెలిపే దానిని వచనం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిల్లో నిత్య బహువచన రూపం కానిది. ఆప్షన్స్: అందరూ, కొందరు, పలుగాండ్రు, ఇరులు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఇరులు. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి అందరూ, కొందరు, పలుగాండ్రు అనేవి ఎప్పుడూ బహువచనంలోనే ఉంటాయి. ఇరులు కూడా కొన్ని సందర్భాల్లో నిత్య బహువచనంగా వాడిన మిగిలిన 3 ఆప్షన్లతో పోలిస్తే ఇది భిన్నమైనది.
గమనిక వచ్చేసి కొన్ని పాఠ్యపుస్తకాల ప్రకారం ఇరులు కూడా నిత్య బహువచనమే. ప్రశ్న సందర్భాన్ని బట్టి సమాధానం మారుతూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వర్గ తృతీయ అక్షరాలను ఏమంటారు? ఆప్షన్స్: పరుషాలు, మహాప్రాణాలు, ధృతములు, సరళాలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సరళాలు. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి క చ ట త ప లను పరుషాలు అని, గ జ డ ద బ లను సరళాలు అని అంటారు. ఇక్కడ గ జ డ ద భ అనేవి వర్గాలలో 3వ అక్షరాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఈ చ ఛ జ ఝ ఇని యా షే లు అనునవి. ఆప్షన్స్: తాళవ్యాలు, మూర్ధన్యాలు, ఓష్ట్యాలు, దంత్యాలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 తాళవ్యాలు. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి తాళువు దవుడ లేదా అంగిలి సహాయంతో పలికే అక్షరాలను తాళవ్యాలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, తన పదవి నుండి జారని వాడు అను వ్యుత్పత్తం గల పదంను తెలపండి. ఆప్షన్స్: నృపాలుడు, అచ్యుతుడు, తనుజుడు, గురువు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అచ్యుతుడు. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి చ్యుతము అంటే జారడం. తన ఉన్నతమైన స్థితి లేదా పదవి నుండి ఎన్నటికీ జారని వాడు కాబట్టి విష్ణుమూర్తిని అచ్యుతుడు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, సంసార బంధాలకు అనుగుణంగా శాస్త్రమును వాడుకునేవాడు అనే వ్యుత్పత్తం గల పదంను గుర్తించండి. ఆప్షన్స్: తనూజుడు, అచ్యుతుడు, పాషండు, ధర్మతనూజుడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పాషండు. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి వేద విరుద్ధమైన మార్గాలను అనుసరించేవాడు లేదా తన స్వార్థం కోసం శాస్త్రాలను వక్రీకరించేవాడిని పాషండు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కలహం వికృతి రూపం తెలపండి. ఆప్షన్స్: కెరడం, కయ్యం, కల్వం, ఏదీ కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కయ్యం. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి కలహం జగడం అనే పదానికి వికృతి రూపం కయ్యం. నెక్స్ట్ క్వశ్చన్, కర్కశం వికృతి రూపం తెలపండి. ఆప్షన్స్: కరకు, తర్యసం, కుసుమం, కారెడ్డం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కరకు. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి కర్కశం అంటే గట్టిగా లేదా కఠినంగా ఉండడం. దీని వికృతి రూపం కరకు. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏ మేఘము వికృతి రూపం మోగులు, బి దవ్వు ప్రకృతి రూపం ధ్రువ. సరికాని దానిని గుర్తించండి. ఆప్షన్స్: బి సరికాదు, ఏ బీలు సరైనవి, ఏ బీలు సరైనవి కావు, ఏ సరికాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 బి సరికాదు. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి మేఘముకు మోగులు సరైన వికృతి, కానీ దవ్వుకు ప్రకృతి రూపం దూరము, ధ్రువకు కాదు. కాబట్టి బి అనేది తప్పు. నెక్స్ట్ క్వశ్చన్, చిలుక నానార్థంగా గల పదాన్ని తెలపండి. ఆప్షన్స్: పంచ, శక్తి, వాగ్మి, ద్వాంశము. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 వాగ్మి. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి చిలుక అంటే పక్షి అని అర్థం. అలాగే చక్కగా మాట్లాడే వారిని కూడా చిలుకతో పోలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, అభిప్రాయం, శాస్త్రం, సమ్మతి అను నానార్థాలు గల పదం. ఆప్షన్స్: వేలుపు, సమాజం, మతం, విధి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మతం. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి మతం అంటే ఒకరి అభిప్రాయం, వారు అనుసరించే సిద్ధాంతం లేదా అంగీకారం. నెక్స్ట్ క్వశ్చన్, శరీరం అను నానార్థం గల పదం. ఆప్షన్స్: చిత్రం, హరి, క్షేత్రం, జీవనం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 క్షేత్రం.
ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి క్షేత్రం అంటే పొలము లేదా పుణ్యస్థలం అని అర్థం. ఆధ్యాత్మికంగా మన శరీరాన్ని కూడా ఒక క్షేత్రంగా పరిగణిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, తృష్ణ నానార్థాలను గుర్తించండి. ఆప్షన్స్: బిందువు బొట్టు, లక్ష్మి ఔషధం, ప్రకృతి స్వభావం, అత్యాశ ధూప. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అత్యాశ ధూప. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి తృష్ణ అంటే ఎక్కువగా కోరుకోవడం మరియు దాహం అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, నిషిదిని పదానికి పర్యాయ పదం తెలపండి. ఆప్షన్స్: జ్వలనం, యామిని, తాపని, కర్దమం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 యామిని. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి నిషిదిని అనగా రాత్రి, యామిని కూడా రాత్రిని సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వేదండము పదానికి పర్యాయ పదాన్ని తెలపండి. ఆప్షన్స్: బ్రాహ్మణుడు, గజము, ఉపనీతుడు, పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 గజము. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి వేదండము అనగా ఏనుగు, గజము. నెక్స్ట్ క్వశ్చన్, కుత్తుక పదానికి పర్యాయ పదాన్ని గుర్తించండి. ఆప్షన్స్: ఖడ్గము కత్తి, మొదటి ఆది, గొంతు మెడ, పూర్తిగా సొంతం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 గొంతు మెడ. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి కుత్తుక అంటే శరీరంలోని గొంతు లేదా మెడ భాగం. నెక్స్ట్ క్వశ్చన్, కొడిమెలు పదానికి అర్థాన్ని తెలపండి. ఆప్షన్స్: భయం చేత చెదిరిన మనసు గలవారు, నీళ్లు ఇంకని గుంటలు, కీర్తి వ్యాపించిన వారు, చేపలు పట్టే సాధనాలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 చేపలు పట్టే సాధనాలు. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో చేపలను పట్టడానికి ఉపయోగించే వెదురు బుట్టలు లేదా వలల వంటి సాధనాలను కొడిమెలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, దుర్వాహులు అనగా అర్థాన్ని తెలపండి. ఆప్షన్స్: భరించరాని వారు, భారమును మోసేవి ఎడ్లు, పరుల ప్రయోజనం కోరు వారు, కపట బుద్ధి కలవారు, ముసగాళ్ళు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 భారమును మోసేవి ఎడ్లు. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ధుర అంటే కాడి లేదా భారం, ఆ భారాన్ని మోసే ఎడ్లను దుర్వాహులు అని అంటారు.